కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు తెలియకుండా వారి పేర్లను వైసీపీ నేతలు రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. సహకార రంగంలో 5,000 కోట్ల దోపిడీపై సీబీఐ విచారణ చేయాలని కన్నా డిమాండ్ చేశారు. రైతుల భూ డాక్యుమెంట్లు, జిరాక్స్ కాపీలతో రుణాలు తీసుకుంటున్నారని, ఈ కుంభకోణంలో సీఎం నుంచి కింది స్థాయి వైసీపీ నేతల వరకు వాటాలున్నాయని అన్నారు. ఉద్దేశంతో అయితే ఆంధ్ర రాష్ట్రంలో రైతులు సంక్షేమం కోసం నిధులు పంపిస్తున్నారో, ఈ రైతుల సంక్షేమం కాకుండా వైసీపీ నాయకుల సంక్షేమం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ దొంగల్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేసి అందరినీ జైళ్ళలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని డిమాండ్లు మేము పెట్టాం. ముందుగా అక్రమంగా పాల్పడినటువంటి వారిని ఫస్ట్ సస్పెండ్ చేయాలని, అట్లాగే ప్రతి సహకార సొసైటీ దగ్గర ఫండ్స్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని, సహకార సంఘాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని, ఇప్పటికే వెలుగులో వచ్చినటువంటి అక్రమాల మీద చర్యలు తీసుకొని ఆ అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేసి జైలుకు పంపాలని,